ఓం శ్రీ మాత్రే నమః. కొంతమంది ప్రతి దానికి భయపడిపోతుంటారు. ఎవరైనా బయటికి వెళ్ళి కాస్త ఆలస్యం అయితే చాలు వాళ్ళకి ఏమైపోయిందో, యాక్సిడెంట్ అయిందేమో, ఏమైపోయిందో అని చెప్పి ఎక్కువగా ఆలోచించి, లేని దాని గురించి ఆలోచించి విపరీతంగా భయపడిపోతుంటారు. అంతెందుకు మన స్థాయిలో అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ కొంతమంది చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ మనం అనుకున్న దానికి చేరలేకపోతాము. దానికి కారణం కూడా వాళ్ళు భయాన్ని జయించి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు చదివింది మనం చదివినా కూడా మనలో భయం ఉండిపోవడం వల్ల మనం అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నాం. ప్రతి క్షణం దానికోసం మనం బాధపడుతూనే ఉంటాం. అంతెందుకు ఒక అతన్ని ఇంటర్వ్యూ కోసం రాత్రి మగళ్ళు కష్టపడి ప్రిపేర్ అవుతాడు. తీరా ఇంటర్వ్యూ రోజు రాగానే కనీసం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి ఇవ్వడానికి కూడా భయపడిపోతాడు. లోపలికి వెళ్ళడానికి కూడా భయపడిపోతాడు. అలాంటి వాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే భయాన్ని జయించి అతను గనక ఇంటర్వ్యూ ఇచ్చింటే అతను సక్సెస్ అయ్యేవాడేమో. అలా భయాన్ని ఉంచడం వల్ల ఉన్నత ఉద్యోగాల్లో ఉండలేక చిన్న చిన్న టాలెంట్ ఉన్నా కూడా చిన్న చిన్న ఉద్యోగాలకే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక అతను ఉంటాడు. అతను తన చెల్లెలకు కూతురు పెళ్లికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఎవరు తోడలేరను, వాళ్ళని రమ్మను, వీళ్ళని రమ్మని అడుగుతుంటాడు. అతను ఒంటరిగా ప్రయాణం చేయలేకపోతాడు, భయపడిపోతాడు. తనకి ఏమైనా అయిపోతుందేమో, తన లగేజ్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఈ భయాలతో చక్కగా వెళ్ళి రావాల్సిన మనిషి కూడా వెళ్ళలేక అలా భయపడిపోయి ఇంట్లో ఉండిపోతాడు. ఇట్లా ప్రతి దానికి భయపడడం కరెక్ట్ కాదు. రాముడు సుగ్రీవుడు కలిసిన సందర్భంలో సుగ్రీవుడు నేను అన్ని దిక్కుల గురించి చెప్తాడనమాట. ఆ దిక్కుని ఇలా ఉంది, ఈ దిక్కుని ఇలా ఉంది, ప్రతి ఒక్క దిక్కు గురించి, ప్రతి ఒక్క ప్రదేశం గురించి చక్కగా వర్ణిస్తుంటాడు. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు అంత పెద్దవాడివేం కాదు, పైగా నీ దగ్గర ఏ వాహనము లేదు, నువ్వు కాలినడకన వెళ్ళాలి, ఇన్ని ప్రదేశాలు నువ్వు ఎలా తిరిగేసి వచ్చావు అంటే దానికి కారణం కూడా భయమే. వాలి నన్ను ఎక్కడ చంపడానికి వస్తాడో నా వెనకే వస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను అన్ని ప్రదేశాలకు వెళ్ళాను. అయితే నువ్వు అన్ని ప్రదేశాలు తిరిగిన వాడివి, చివరకు మళ్ళీ వాలి ఉన్న ప్రదేశం పక్కనే నువ్వు ఈ కొండపైన ఋషిముఖ పర్వతం పైన ఎలా ఉన్నావు అంటే అప్పుడు వాలికి ఆ పర్వతం మీదకి వెళ్ళడానికి వీల్లేదనమాట. అతను దుందుబి అనే రాక్షసుని చంపుతాడనమాట. చంపి వాలి ఆ చంపిన తర్వాత ఊరుకోకుండా గట్టిగా పొగరుతో అహంకారంతో ఒక్క తంతాడు తలని. ఆ తల వెళ్ళి ఋషిముఖ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న ఒక ముని ఒళ్ళో పడుతుంది. ఎవరైతే ఈ తలను తన్నారో వాళ్ళ ఈ పర్వతం మీదకి ఈ ప్రదేశంలోకి వచ్చారంటే వాళ్ళ తల తెగిపడుతుంది అని శాపిస్తాడు. అందుకే ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ విషయం కూడా భయంలో మర్చిపోయి మొత్తం అన్ని ప్రదేశాలు తిరిగి చివరికి కొంతమంది మునులు చెప్పగా అప్పుడు అతనికి గుర్తు వచ్చి ఆ ఋషిముఖ పర్వతం మీదకి వచ్చి తల దాచుకుంటాడు. ఇలా భయం వల్ల మనకి ఎగ్జామ్స్ లో అయినా భయపడిపోతే మనకి చదివినవన్నీ గుర్తుకు రావు. అందువల్ల అసలు మీరేమనుకుంటున్నారు, ప్రతి ఒక్కరిలో భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయాన్ని ఎక్కువగా ఆలోచించేవాడు ఏమి సాధించలేడు. ఆ భయాన్ని నేను చెయ్యగలను, నేను దీన్ని సాధించగలను, ప్రయత్నమైన చేస్తాను అనుకున్నవాడు ఖచ్చితంగా సాధించగలడు. దేనికి మనం భయపడుతున్నామో ఆ పనిని చిన్నగా మొదలుపెట్టి కొంచెం కొంచెం చేయగా అది పూర్తవుతుంది, ఖచ్చితంగా పూర్తవుతుంది. కొంచెం కొంచెంగా, ఒక్కసారిగా వద్దు. ఏ పని మనం భయపెడుతుంది ఎక్కువగా దాన్ని కొంచెం కొంచెం రోజు చేస్తే అది పూర్తవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం అయినా, లేకపోతే మ్యాథ్స్, అందరూ భయపడేది మ్యాథ్స్ ఎగ్జామ్కి. మ్యాథ్స్ నువ్వు ఒక్కసారిగా చేసేస్తే నీకేమి గుర్తుండవు ఫార్ములాస్. రోజుకు 1 గంట పెట్టుకొని రోజు నువ్వు కనుక చేస్తే ఖచ్చితంగా నీకు ఫలితం వస్తుంది. పని మీద భయం ఉన్నప్పుడు ఇది నాకు కష్టం అని, అసాధ్యం కాదు, నేను ప్రయత్నించగలను, దేనికి మనం భయపడిపోతున్నామో దాని గురించి ఇదైతే నాకు అసాధ్యం కాదు, ఖచ్చితంగా నేను ప్రయత్నం అయితే చేస్తాను, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుడి మీద నమ్మకమే మనకి బలాన్ని తెచ్చిపెడుతుంది. భయం ఎప్పుడు మనకి శత్రువు కాదు. భయం మనకి లిమిట్ లో ఉంటే అది హెల్ప్ కూడా చేస్తుంది. మనలో ధైర్యాన్ని బయటికి తీసుకువచ్చే పరీక్ష కూడా భయమే. ధైర్యవంతుడు అంటే భయం లేనివాడు కాదు, భయాన్ని జయించిన వాడు. ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది, అది జయించిన వాడే విజయవంతుడు అవుతాడు, సక్సెస్ఫుల్ అవుతాడు. ఒకసారి అర్జునుడితో కృష్ణుడితో అంటాడు,
నాకు చాలా భయం వేస్తుంది కృష్ణ అంటే, కృష్ణుడు అంటాడు, నువ్వు ఫలితాన్ని ముందే ఊహిస్తున్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఫలితాన్ని ఎప్పుడూ ఊహించకూడదు. మనము మన కర్తవ్యం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చివరికి మనకి ఫలితం వస్తుంది. చివరిగా ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. మనకి ఆ పని ఎక్కువగా భయం అనిపిస్తే మనం దాన్ని మొదలుపెట్టి కొంచెం కొంచెంగా పూర్తి చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా అది పూర్తవుతుంది, విజయవంతంగా పూర్తవుతుంది. కంప్లీట్ గా దాన్ని వదిలిపెట్టేయకూడదు. అలాగే నమస్తే.